13 గంటల క్రితం ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిందండి. ఈసారి ఇది తన సెకండ్ ప్రెగ్నెన్సీలోనే షుగర్ వచ్చింది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి రిఫరల్ పెట్టారు. రొటీన్గా అడ్వైస్ ఇస్తూ కొంచెం ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, కార్బ్స్ బ్యాలెన్స్డ్గా అని చెప్తూ మటన్ కీమా కూడా తినొచ్చు అన్నాను. అలా చెప్పగానే ఆమె ఒకసారిగా, మేడం షుగర్ పేషెంట్స్ మటన్ తినకూడదు కదా అని అడిగారు. సో ఆ క్వశ్చన్లో నాకు ఫియర్, కన్ఫ్యూషన్, వాళ్ళ ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల తన బేబీకి ఏమవుతుందో అని స్ట్రెస్ కనిపించింది. సో నేను ఆవిడకి రీఅష్యూరెన్స్ ఇచ్చాను. ప్రతి షుగర్ పేషెంట్ ఒకేలా ఉండరు, ప్రతి బాడీ స్టోరీ వేరు. ఇప్పుడే మీరు డెలివరీ అయ్యారు కదా, మీ బాడీ హీల్ అవ్వాలి ఫస్ట్, తర్వాత మీ బేబీ కోసం పాలు తయారవ్వాలి. సో కొంచెం ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ కొన్ని సందర్భాల్లో మీ షుగర్ స్పైక్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్పగానే ఆవిడ ఒక స్మైల్ ఇచ్చారు. సో తర్వాత మళ్ళీ కొంచెం నడవండి ప్రతి మీల్ తర్వాత 20 మినిట్స్. సో పోస్ట్ మీల్ వాకింగ్ వల్ల గ్లూకోజ్ స్పైక్ కొంచెం రెడ్యూస్ అవుతుంది అని చెప్పాను. చెప్పగానే ఆవిడ ఒక వారియర్ లాగా, సో ఆ పెయిన్ ఉన్నా కూడా షీ అగ్రీడ్ టు వాక్ ప్రాపర్లీ. సో అనిపించినప్పుడు ఒక తల్లి అలసిపోవచ్చు, నొప్పిలో ఉండొచ్చు, కానీ తన బేబీ కోసం, తన హెల్త్ కోసం ఏ పరిస్థితిలోనైనా మళ్ళీ లేచి నిలబడడం మాత్రం నేర్చుకుంటుందని